ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారి కుమారుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్ళతో మాట్లాడితే పేగులు తీసి బయటేస్తా. వైసీపీ వాళ్ళతో మాటలేందిరా, వాళ్ళతో డిస్కషన్ ఏంది, నా బొంగులోడిది, నా సో అండ్ సోలోడిది, వాళ్ళతో మాటలేంది, జస్ట్ మాట్లాడితేనే వైసీపీ వాళ్ళ శుభకార్యాలకు పోతూ ఉన్నారు. సమాచారం ఉంది నా దగ్గర. వైసీపీ వాళ్ళ శుభకార్యాలకు కూడా పోతూ ఉన్నారు అని స్పీకర్ గారి కుమారుడు తాజాగా ఇంతకుముందు మన కొన్ని రోజుల కిందట చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే తాజాగా చెన్నైలో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి పెళ్ళికి సునీల్ రెడ్డి గారి కుమారుడి పెళ్ళికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో చాలా ఆప్యాయంగా మీరు చూసే ఉంటారు విజువల్, ఇట్లా చేతులు పట్టుకొని జగన్ గారు మామూలుగా ఇట్లా అంటూ మాట్లాడటం అలవాటు కదా, చెయ్యి ఇట్లా అంటూ మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన మాగుంట గారు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంది విజువల్. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెళ్ళిలో అందరినీ ఆప్యాయంగా పలకరించారు, బాగా పలకరించారు, ఇంత ఓకే, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు. కానీ ఈ విజువల్స్ బయట వచ్చిన దగ్గర నుంచి, ఈ ఆప్యాయత బయట కనిపించిన దగ్గర నుంచి కొన్ని తెలుగుదేశం పార్టీ కీలక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా పొగ స్టార్ట్ అయింది. అంటే ఏమంటారు, మండుతూ ఉన్నట్లు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి మీద ఒక కన్నేసి ఉంచండి, మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచండి, అంటే ఆయన్నేదో ఇంకొక కోవర్టుగానో లేక ఆయన్నేదో ఇంకేదో. బేసిక్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయంగా అందరితోనూ పరిచయం ఉంటుంది. 2014 నుంచి 19 వరకు టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రాజకీయంగా పెద్దగా ఎక్కువ తీవ్ర వివాదాల జోలికి ఏమీ పోయే రకం కాదు కదా. అంటే ఒక పెళ్ళికి హాజరయ్యారు. పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి గారితో అందరూ ఆప్యాయంగానే మాట్లాడారు, అందులో ఈయన కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అది అందుకే చెప్పింది, ఫస్ట్ స్పీకర్ గారి కుమారుడి వ్యాఖ్యలను ఉటంకించింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని ఏదో ఇటువంటి వాళ్ళు ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఒక శుభకార్యానికి పోవద్దు, హెల్దీ పాలిటిక్స్, హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయొద్దు, హాయ్ బాయ్లు కూడా ఉండొద్దు, వాళ్ళతో పరిచయం ఏంది, వాళ్ళని కలవడం ఏంది, ఈ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు ఈ స్థాయికి తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టే చివరికి ఇలా పెళ్ళిళ్ళలో కలిసిన, ఫంక్షన్లలో ఏదైనా కలిసినా దాన్ని కూడా చిలువలు పలువలుగా అనుమానించి చిలువలు పలువలుగా ప్రచారం చేసే అటువంటి పరిస్థితులు దాపురించాయి. ఏం చేద్దాం.